అవగాహన చేసేటటువంటి మీటింగ్స్ నడుస్తుండే మా చిన్నప్పుడు జరిగినాయి. అట్లాగే ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి లైబ్రరీలు గొల్లకుండే, ఆసుపత్రులు గొల్లకుండే. ఆయుర్వేద డాక్టర్ గారు, హోమియో డాక్టర్ గారు అక్కడ కూర్చొని చెప్తుండేవాళ్ళు, ఇదిగో ఆ వెళ్తున్న వాళ్ళని ఏకేసి, ఏందమ్మా మీ పాప అట్లా పక్కకి తిరిగి నడుస్తున్నట్టుంది, పట్టించుకోవట్లేదు, వీళ్ళకి ఐడియా కూడా ఉండదు. అట్లా చెప్పేటటువంటి వాళ్ళు అక్కడ, ఇదిగో ఇది వాడు ఇట్లాగా అని చెప్పేసి, లేకపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకుపో అని చెప్పేసి, ఇట్లాంటి ఒక మనిషిని ఇంకొక మనిషి తమ బంధువుగా భావించేవాడు. అది ఇప్పుడు ప్రారంభం అవుతోంది మళ్ళీ. అవును సరే, ఒక రకంగా అంటే అందరూ మాట్లాడారు, ఇప్పుడు అందరూ మాట్లాడి చర్చించే టైం లేదు. కానీ అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చూస్తే ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈ డామినేషన్ హిందువుల మీద ఆయన చెప్పారు, తెర వెనక మాకు ఇలా ఉంటది, మా పరిస్థితి ఇలాగా అనేది, హిందుత్వాన్ని కించపరిచేలాగా లేదంటే వక్ర భాష్యం చెప్పేలాగా సినిమాలు తీసే అంశాలు లేవనెత్తారట. ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఒక జరికిచ్చిందా, ఒక సవాల్ విసిరిందా ఈ వేదిక? ఒక్కటి మాత్రం ఖాయమండి, చైతన్యం లేనప్పుడు ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు నాకు బాగా గుర్తు, ఈ దానవీర సూరకర్ణ సినిమా అప్పుడు చూస్తున్నప్పుడు నేను అడిగా, అప్పుడు చిన్న వయసు కదా, అంటే నా 8 ఏళ్ళలో 10 ఏళ్ళప్పుడు అడిగా అనమాట. అది చూస్తుంటే ఇది టీవీలోనో ఎక్కడో చూస్తున్నాం అనమాట. చూస్తున్నప్పుడు అంటే అప్పటికిప్పుడు సినిమా వచ్చింది, నేను చూసింది ఆ టైంలో అనమాట, ఏదో వీసీఆర్లు ప్లే చేసి చూసే రోజుల్లో. అప్పుడు అడిగాను, ఏంటి అంటే అర్జునుడు విలనా, కృష్ణుడు తప్పుడా అని చెప్పేసి, అమ్మ తప్పు కళ్ళు పోతాయి అంది. మరి ఏంది అందులో అట్లా చెప్తున్నారు కదా అన్న అంటే, అది సినిమా